సార్ ఈ మధ్య చాలా మంది వాళ్ళ జాతకంలో ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అని చాలా డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి మరీ దోష నివారణలు అవి చేపించుకుంటున్నారు. అసలు నిజంగా అన్ని లక్షలు ఇప్పుడు డబ్బు చేతిలో అసలు డబ్బు లేకపోతే నడవని పరిస్థితులు ఈ రోజులో. ఇట్లాంటి ఈ రోజుల్లో కూడా స్టిల్ ఆ పూజలు అంటే పెద్ద పెద్ద ఖర్చుతో కూడిన హోమాలు వ్రతాలను ఏవేవో చేస్తుంటారో అంత డబ్బు ఖర్చు పెడితేనే అవుతుంది అంటారా? రెమెడీస్ ఖర్చు లేకుండా చేయలేమంటారా? చేయొచ్చు అండి. చాలా తక్కువ ఖర్చులోనే అందరికీ అందుబాటులో ఉండే చాలా తక్కువ ఖర్చులో చేయొచ్చు. కొంతమంది మధ్యతరగతి కుటుంబీకులు కూడా వాళ్ళకు వచ్చే ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చే డబ్బుల్ని తీసుకెళ్ళి కూడా రెమెడీస్కి చేస్తున్నారండి. మీరంతా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చాలా చాలా సింపుల్ రెమెడీస్ ద్వారా కూడాను మీరు లక్షలు పెట్టి చేసేటువంటి ఫలితం వస్తుందో కేవలం ఒక చిన్న రెమెడీ ద్వారా చెప్పొచ్చు. ఉదాహరణకు చూడండి, ఎక్కువగా ఎటువంటి దోషాలు ఉంటాయి వ్యక్తికి? కుజదోషం, రాహుకేతు గాని, కుజదోషం గాని, శని దోషం గాని ఇటువంటివి ఉంటాయండి. ఉదాహరణకు మీ జాతకంలో మీరు ఎక్కడైనా చూయించుకున్నప్పుడు మీకు రాహుదోషం ఉందని మీకు తెలిసిందనుకోండి, అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే సింపుల్ రెమెడీ, మీరు ఏం ఖర్చు పెట్టొద్దు. జస్ట్ ఒక పాల ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకోండి. పాలు బ్రెడ్ని కలిపి మీకు దగ్గరలో ఉండే కుక్కలకు పెట్టండి, డాగ్స్కి. 100% మీకు ఆ దోషం పోతుంది. ఒక వ్యక్తికి మ్యారేజ్ కావడం లేదన్నా, బాగా స్ట్రగుల్స్లో ఉన్నాడన్నా గుర్తుపెట్టుకోండి, రాహుదోషం అంటే మీ లైఫ్ ఎలా ఉండబోతుందో నేను చెప్తున్నాను. సరిగా మ్యారేజ్ ఎవరైతే కాని వాళ్ళు ఉంటారో అటువంటి వ్యక్తులకి మ్యారేజ్ కావడం లేదన్నా, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయన్నా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నా, అక్కడ రాహు చాలా ఎఫెక్ట్లో ఉంటాడని మీకు తెలిసిపోవాలి. 4th నంబర్ అండి న్యూమరాలజీలో. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే జస్ట్ ఒక పాల ప్యాకెట్, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని దాంట్లో బ్రెడ్ని నానబెట్టి కుక్కలకు ఇచ్చేసిన కుక్కలు తింటాయి. చాలా చాలా మంచి రెమెడీ అండి. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడన్నప్పుడు మీరు కుక్కలకి దానం చేసినప్పుడు కూడా మీరు భగవంతునికి దానం చేసినట్లే. ఇంత సింపుల్ రెమెడీని మీరు వదులుకొని లక్షల రూపాయలు పెట్టి మీరు చేయాల్సిన అవసరం ఏం లేదు. అదేవిధంగా చాలా మంది శనిదోష నివారణకి ఎక్కడెక్కడో మహారాష్ట్రకు వెళ్తారు, ఎక్కడో వెళ్తారండి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదండి. మీ జాతకంలో మీకు శని ఇబ్బందిగా ఉంది మీరు అనుకుంటున్నారు అని అనుకుంటే ప్రకృతికి పరమైన రెమెడీస్ మీరు చేయండి. శని ఎక్కువగా మీరేంటి, ఎక్కడైనా ఒక ఫంక్షన్ జరుగుతుంది, మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కానివ్వండి, మీ చుట్టాలు బంధువుల ఇంట్లో, అక్కడికి వెళ్ళి సర్వీస్ చేయండి. సేవ చేయడం ద్వారా కూడా మీ శని దోషం అనేది, కర్మ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ సింపులే కదా, మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైతే సర్వీస్ని అందిస్తారో మీ జీవితం నుంచి, మీ చేతి నుంచి, అక్కడ మీకు అన్ని పాజిటివ్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు నిజంగా శని దోషం ఉంది, అది తొలగించుకోవాలి అనుకుంటే ఎవ్రీ సాటర్డే రోజు మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉండే గోశాల ఉండి, ఆ గోశాలలో కనుక ఆవులు ఉంటే అక్కడ ఆవులకి బెల్లం తినిపించండి, నువ్వులు తినిపించండి. 1 కేజీ బావు బెల్లం, 1 కేజీ నువ్వులు తినిపిస్తే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా సింపుల్ రెమెడీ, అందరికీ అందుబాటులో ఉండే రెమెడీ. కొంతమంది ఇంకా నాకు మ్యారేజ్ కావడం లేదు, రాహుకేతు దోషం ఉంది, కుజ దోషం ఉంది అని కాళహస్తికి వెళ్తారు, అదేవిధంగా కుక్కి సుబ్రహ్మణ్యంకి వెళ్తారండి. మీరంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరికైతే నిజంగా మీకు కుజదోషం ఉంది, ఇంకా పెళ్లి గురించి ఇబ్బంది పడుతున్నారు అనుకునే వాళ్ళు చూడండి, మీకు దగ్గరగా ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే గనక ఆ నీళ్లలో నవధాన్యాలు వేసి రెడ్ క్లాత్లో వాటిని నీళ్లలో వదిలేసేయండి. చాలా సింపుల్ రెమెడీ, 50 రూపీస్లో అయిపోతుంది. రెడ్ క్లాత్లో నవధాన్యాలు వేసి ఆ క్లాత్ ని ముడి కట్టి వాటర్ లో వదలండి. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ వాటర్ లో ఉండే జీవులు వాటిని తింటాయి, మీరు ఆహారాన్ని అందించినట్లు అవుతారు. అప్పుడు మీ జీవితంలోకి మీరు అనుకుంటున్న శుభకార్యాలు, ఇంకా మీకు పెళ్లి కావడం లేదు, మీకు ఇంకా చాలా ఇబ్బందులో ఉన్నారు అనుకున్నప్పుడు ఎవ్రీ ఫ్రైడే 3 వీక్స్
సాయంత్రం 6:30 తర్వాత మీకు దగ్గరలో ఉండే పిల్లలకి స్వీట్లు పంచండి. 100% మ్యారేజ్ అయిపోతుంది. ఓకే. స్వీట్లు అనేది ఏంటి? శుభకార్యానికి సంకేతం. మనం స్వీట్ ఎప్పుడు తింటాము? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఏదో ఒక ఆనందకరమైన సంఘటన వచ్చినప్పుడే స్వీట్ని స్వీకరిస్తాము. కాబట్టి పిల్లలకి మీరు స్వీట్లు పంచండి. చాలా మంది ఎన్నో రకాల పూజలు చేస్తారు మ్యారేజ్లు కావడం లేదని. స్వీట్లు పంచండి. అదే విధంగా రెడ్ క్లాత్ లో నవధాన్యాలు వదిలేయండి. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. చాలా మందికి చంద్రదోషం ఉంటుంది, సూర్యదోషం ఉంటుంది, గురుదోషం కూడా ఉంటుంది. రకరకాల గ్రహాలకి శాంతి చేయిస్తూ ఉంటారు. సింపుల్ గా మీరు చేయాల్సింది ఏం లేదండి. 1 లీటర్, ఒక 1/2 లీటర్ కానీ, ఒక 1/4 లీటర్ వాటర్ ఆయిల్ తీసుకోండి. ఈ పాలు తీసుకోండి. పాలు ఆ పాలలో కేసరిని పెట్టండి. కేసరిని కలిపి మీ తండ్రి గారికి ఇవ్వండి. అక్కడ 3 రెమెడీస్ ఒకేసారి మీకు కలిసి వస్తాయి. 1 నంబర్ రెమెడీ అవుతుంది, 2 నంబర్ రెమెడీ అవుతుంది, 3 నంబర్ రెమెడీ అవుతుంది. కాబట్టి ఇటువంటి సింపుల్ రెమెడీస్ చేయడం ద్వారా 100% సక్సెస్ అవుతారు. మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే మీరు చూడండి, మీ జాతకంలో గనక సన్ అంటే సూర్య దోషం ఉంది అనుకుంటే మీరు చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఏ పూజలో అవసరం లేదు. ఉదయం లేచిన తర్వాత సూర్య నమస్కారం చేయండి. మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. అదే మీ ఇంట్లో తండ్రిని కూడా మీరు పాద నమస్కారం చేయండి. 1 నంబర్ యాక్టివేట్ అవుతుంది. 1 నంబర్లో దోషం ఉన్న మీకు జాతకంలో సూర్యుడు దోషంగా నీచంగా ఉన్నాడు అనుకుంటే ఆదివారం రోజు మాంసం తినొద్దు. ఇంకా పవర్ఫుల్ రెమెడీ. అదే విధంగా చంద్రదోషం ఉంది మీకు అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీ తల్లి గారికి పాద నమస్కారం చేయండి. మీ తల్లి గారు లేకపోతే మనసులో స్మరించుకోండి ఆమె ముఖాన్ని. అదే విధంగా మీరు కంపల్సరిగా ఈ పౌర్ణమి వెన్నెల్లో 45 మినిట్స్ నడవండి. చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది వేలు కాదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రెమెడీస్ చేసి వాటి నుంచి ఫలితాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారండి. ప్రకృతికి సంబంధించిన రెమెడీస్ మీరు చేసుకోవడం ద్వారా 100% సక్సెస్ అవుతారు. ఇటువంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి రెమెడీస్ గురించి లక్షలు ఖర్చు పెడితేనే మీకు రెమెడీ ఫలిస్తుంది అనేది అటువంటివి దాంట్లో అవాస్తవం అండి. చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడా మీరు సక్సెస్ కావచ్చు. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చాలా మంది వాళ్ళ దగ్గర ఏమీ లేకే దీన పరిస్థితుల్లో అట్లాంటి టైంలో వెళ్తూ ఉంటారు. ఇట్లా లైక్ ఆస్ట్రాలజర్స్ దగ్గర కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. ఆ టైంలో కూడా లైక్ ఇన్ని డబ్బులు అంటే పెట్టి చేయడం చాలా మందికి కాదు. అయితే గ్రహ దోషాలు ఉన్న వారికి ఎట్లాంటి సింపుల్ రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి ఎంత మంచి ఫలితాలు వస్తాయని చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.